నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. చిరంజీవి సార్ ఎకానమీ బుక్ నుంచి బ్యాంకింగ్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ బ్యాంకింగ్ టాపిక్లో గత వీడియోలో మనం నరసింహం కమిటీ అనేది రెండోసారి ఏర్పాటు చేసేటప్పుడు 1998లో రెండోసారి దీన్ని బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు ఏమున్నాయి అనేటువంటి అంశాలు గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో భారతదేశంలో ఈ బ్యాంకింగ్ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి సవాళ్ళు ఏమున్నాయి అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి ఈ బ్యాంకింగ్ రంగం యొక్క సవాళ్ళు కానీ చూసుకున్నట్టయితే, బ్యాంకింగ్ రంగాన్ని కానీ పరిశీలించినట్టయితే ప్రధానంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఎక్కువగా ఈ ఎన్పిఎల్ అనేవి పెరుగుతున్నాయి. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ బ్యాంకుల యొక్క పనితీరు కూడా కొంత మెరుగ్గా అనిపించట్లేదు. అదేవిధంగా ప్రజల్ని ఈ విత్త సమ్మిళితం చేసేటటువంటి అంశాల్లో కూడా బ్యాంకింగ్ రంగం అనేది వెనుకబడి ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఈ విధంగా భారతదేశంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొనేటటువంటి సవాళ్ళు కానీ మనం చూసుకున్నట్టుగైతే ప్రధానంగా విత్త సమ్మిళితం అనేది తక్కువగా ఉంది. విత్త సమ్మిళితం విత్త సమ్మిళితం అంటే ఈ విత్త వ్యవస్థలో ప్రజల్ని భాగస్వామ్యం చేసేటటువంటి అంశంలో బ్యాంకింగ్ రంగం అనేది కొంత వెనుకబడి ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఎంత బ్యాంకింగ్ రంగంలో మార్పులు తీసుకొచ్చినా, ఎంత బ్యాంకింగ్ రంగం అనేది అభివృద్ధి చెందినట్టు కనబడుతూ ఉన్నా, ఇంకా చాలామందికి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాల్సినటువంటి వ్యక్తులు అనేవారు చాలామంది అనేవారు ఇంకా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ విధంగా ప్రజల్ని విత్త వ్యవస్థలో భాగస్వామ్యులు చేయడం కోసం బ్యాంకింగ్ రంగాన్ని కొంత మెరుగుపరచడం కోసం కొన్ని రకాలైనటువంటి స్కీమ్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అలా మనకి బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మంది వ్యక్తులని భాగస్వామ్యులను చేయడం కోసం మనకి 2011 సంవత్సరంలో స్వాభిమాన్ అనేటటువంటి ఒక పథకాన్ని ఆర్బీఐ అనేది తీసుకురావడం అనేది జరిగింది. స్వాభిమాన్ ఈ స్వాభిమాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని 2011 సంవత్సరంలో తీసుకురావడం అనేది జరిగింది. దీని ద్వారా ఏం చేస్తారంటే సుమారుగా 2000 మంది జనాభా ఉండేటటువంటి కొన్ని గ్రామాలని, ఎన్ని గ్రామాలు అవి 70, దేశం మొత్తం మీద 73,000 గ్రామాలని తీసుకొని వాటిలో ఈ ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడం కోసం వారికి బ్యాంక్ అకౌంట్లు కల్పించడం కావచ్చు, లేదనుకుంటే బ్యాంకింగ్ రంగం పైన అవగాహన పెంచడం, ఇటువంటి అన్ని కార్యక్రమాల ద్వారా ఈ విత్త వ్యవస్థలోకి ప్రజల్ని భాగస్వామ్యం చేయడం కోసం స్వాభిమాన్ అనేటువంటి కార్యక్రమం 2011 సంవత్సరంలో తీసుకురావడం అనేది జరిగింది. అలాగే అందరికీ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలనే ఉద్దేశంతో మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజనని తీసుకురావడం అనేది జరిగింది. అలాగే 2014 ఆగస్టు 28న మనకి పిఎంజేడివైని తీసుకురావడం అనేది జరిగింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ విత్త వ్యవస్థలో భాగస్వామ్యం చేయడం కోసం ఈ కార్యక్రమాలు తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పేమెంట్స్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలా ఈ బ్యాంకింగ్ రంగంలో మనకి మార్పులు తీసుకొచ్చి కొంత అభివృద్ధిపరమైన చర్యలు తీసుకొచ్చి ప్రజల్ని ఎక్కువగా భాగస్వామ్యం చేయడం కోసం చర్యలు అనేవి తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ రెండో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఈ బ్యాంకింగ్ రంగం సవాల్లో రెండో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ప్రాధాన్యత రంగాలకి రుణాలు అనేవి తక్కువగా ఇస్తుంది. ప్రాధాన్యత రంగాలు బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకి రుణాలు అనేవి ఎంత ఇవ్వాలి? నార్మల్గా మనకి 40% రుణాలు అనేవి ఇవ్వాలి. అయితే ఇంకా ఎక్కువగా ఇవ్వాలని ప్రతిపాదనలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి 24కి వచ్చేటప్పటికి ఈ బ్యాంకింగ్ రంగంలో ఇచ్చినటువంటి 45.1% ప్రాధాన్యత రంగాలకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్స్ అంటాం. ప్రాధాన్యత రంగాల రుణాలు అనేవి 45.1% ఇవ్వడం అనేది, అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తుంది, కానీ ఇంకా ఎక్కువగా ఇవ్వాలి, ప్రాధాన్యత రంగాలకి ఇంకా ఎక్కువగా రుణాలు అనేది అందించాలని
సూచించడం సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టుగైతే ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్కువ ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ మనం చూసుకున్నట్టుగైతే విత్త అవస్థాపన సదుపాయాల కొరత. విత్త అవస్థాపన సదుపాయాలు. విత్త అవస్థాపన సదుపాయాలు. దేశంలో ఈ విత్త వ్యవస్థాపన సదుపాయాలను తక్కువ. అంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది అవి ఇచ్చేటటువంటి రుణాలపైన వడ్డీలు అనేవి తక్కువగా వస్తున్నాయి, లాభాలు అనేవి తక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు, స్వీకరించే రుణాలు అనేవి బ్యాంకులు స్వీకరించే డిపాజిట్స్ అనేవి స్వల్పకాలానికి సంబంధించినటువంటి డిపాజిట్స్ అనేవి ఉండవు, దీర్ఘకాలానికి సంబంధించిన డిపాజిట్స్ అనేవి ఉండట్లేదు. సో మనకి ఈ పాశ్చాత్య దేశాల్లో ఏం జరుగుతుందంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోకి, ఈ విత్త వ్యవస్థలోకి దీర్ఘకాలికమైన డిపాజిట్స్ అనేవి మనకి ప్రావిడెంట్ ఫండ్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకురావడం అనేది జరుగుతుంది. సో కానీ ఇక్కడ భారతదేశంలో అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి ఈ అవస్థాపన సదుపాయాలు అంటే విత్తపరమైన అవస్థాపన సదుపాయాలు అనేవి తక్కువగా ఉండడం వలన మనకి దీర్ఘకాలికమైనటువంటి పొదుపులు అనేవి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తక్కువగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివలన బ్యాంకులు అనేవి దీర్ఘకాలానికి వడ్డీ సంపాదించే విధంగా, దీర్ఘకాలానికి అప్పులు ఇచ్చే విధంగా కొంత వెనుకబడి ఉన్నాయని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే గ్రామీణ ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాలు. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఎక్కువగా మనకి ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేవి, బ్యాంకింగ్ వ్యాపారం అనేది ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మెట్రో నగరాలు. ఈ మెట్రో నగరాల్లోనే ఎక్కువగా ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు కావచ్చు, బ్యాంకింగ్ వ్యాపారం కావచ్చు, గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే ఈ మెట్రో నగరాల్లో ఎక్కువగా ఈ బ్యాంక్ కార్యకలాపాలు అనేవి జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో కానీ చూసుకున్నట్టుగైతే మనకి ఈశాన్య ప్రాంతాలు, ఈశాన్య భారతదేశం, అదేవిధంగా మధ్య భారతదేశం, అదేవిధంగా తూర్పు భారతదేశాల్లో మనకి ఈ బ్యాంకింగ్ సౌకర్యాలు అనేవి తక్కువగా ఉన్నట్టుగా, ఇంకా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాల్సి ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఈ గ్రామీణ ప్రాంతాలకి బ్యాంకింగ్ సదుపాయాలు అనేవి అంతగా విస్తరించినట్టుగా కనిపించటం లేదు. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టుగైతే ప్రధానమైనది ఈ బ్యాంకింగ్ రంగ సంస్కరణలో ఎన్పిఎల్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గుదిబండగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు తిరిగి వడ్డీ కానీ అసలు కానీ మనకి తిరిగి వసూలు కానిటువంటి వాటిని మనం ఎన్పిఎల్గా చెప్తాం. సో ఈ ఎన్పిఎల్ అనేవి మనకి 2016లో ఈ ఎన్పిఎల్ అనేవి 11.2% ఉండేది. బ్యాంక్ యొక్క మొత్తం రుణాల్లో 11.2% ఎన్పిఎల్ ఉంటే 2004కు వచ్చేటప్పుడు, 2024 మార్చి వచ్చేటప్పుడు ఇది 2.8%గా చెప్పొచ్చు. అంటే తగ్గుతున్నట్టుగానే ఉన్నది. కాకపోతే ఎన్పిఎల్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఉండడం అనేది బ్యాంకులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా చెప్పడం అనేది జరుగుతుంది. సో దీనికోసం కొన్ని చర్యలు అనేవి ఆర్బీఐ అనేది తీసుకొచ్చింది. అదేంటంటే 2015లో మనకి ఎస్డిఆర్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఎస్డిఆర్ అంటే స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే 2016లో S4A అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. S4A. ఈ S4A అంటే ఏంటంటే స్కీమ్ ఆఫ్ సస్టైనబుల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్. స్కీమ్ ఆఫ్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్. స్కీమ్ ఆఫ్ S4 అంటే స్కీమ్ ఆఫ్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్.
అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం, ఈ పథకాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ పథకం కింద ఉన్నటువంటి ఎన్పిఎల్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. అది ఒకటి సస్టైనబుల్ కాంపోనెంట్స్, సస్టైనబుల్ కాంపోనెంట్స్ అని, రెండవది ఎక్సెస్ కాంపోనెంట్స్ అని, ఇలా 2 రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎన్పిఎల్ తగ్గించడం కోసం, బ్యాంకుల్లో ఉన్నటువంటి ఈ నిరర్ధక ఆస్తుల్ని తగ్గించడం కోసం ఆర్బీఐ అనేది కొన్ని చర్యలని తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ బ్యాంకుల యొక్క ఇంకా సఫరింగ్ అవ్వడానికి కారణాలలో బ్యాంకు ఈ సఫరింగ్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అనేవి ఇంకా ఏమున్నాయి అనేది కానీ మనం చూసుకున్నట్టుకైతే 2017-18 బడ్జెట్లో 4 Rs అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. 4 Rs. ఈ 4 Rs అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఏమి తీసుకొచ్చారంటే 2017-18 బడ్జెట్లో ఈ 4 Rs అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఒకటి ఫస్ట్ R అంటే రికగ్నైజేషన్, అంటే గుర్తించడం, ఎన్పిఎల్ని గుర్తించడం. బ్యాంకు ఇచ్చినటువంటి రుణాల్లో నిరర్ధక ఆస్తులు అనేవి ఎంత ఉన్నాయి, ఏమి ఉన్నాయి అనేటటువంటి గుర్తించడం అనేది రికగ్నిషన్. రెండవది రిసొల్యూషన్, అంటే ఈ నిరర్ధక ఆస్తుల్ని తగ్గించడానికి అవసరమైనటువంటి రిసొల్యూషన్స్ని సూచించడం అనేది 2వ ఆరుగా చెప్తాం. నెక్స్ట్ మూడవది రీక్యాపిటలైజేషన్, అంటే ప్రభుత్వం అనేది తమ యొక్క బడ్జెట్ కేటాయింపుల్లో ఈ నిరర్ధక ఆస్తుల కోసం అని ప్రభుత్వం అనేది బ్యాంకులకి కొంత కేటాయింపులు అనేది చేయడం అనేది చేస్తుంది. దీన్నే రీక్యాపిటలైజేషన్ అంటాం. ఈ విధంగా మనకి 2018-19 బడ్జెట్లో సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఈ రీక్యాపిటలైజేషన్ కోసం బ్యాంకులు ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ది 4వ R ఏంటంటే రిఫార్మ్స్ అనేవి ఈ 4వ ఆరుగా మనం చెప్తాం. ఈ రిఫార్మ్స్లో భాగంగా ఏంటంటే 50 కోట్ల డిపాజిట్స్ ఉన్నటువంటి అకౌంట్లో 50 కోట్ల డిపాజిట్స్ ఉన్నటువంటి అకౌంట్లని ప్రత్యేకంగా బ్యాంకు ఎంప్లాయీస్ ద్వారా, బ్యాంకు అధికారుల ద్వారా పరిశీలన చేయవలసిందిగా ఈ రిఫార్మ్స్లో తీసుకురావడం అనేది జరిగింది. ఈ విధంగా 2017-18లో 4 Rs అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రకటించి రికగ్నిషన్, రిజల్యూషన్, రీక్యాపిటలైజేషన్, రిఫార్మ్స్ అనేటటువంటి ఈ 4 Rలని సూచించడం అనేది జరిగింది. నిరర్ధక ఆస్తుల కోసం వీటిని తగ్గించడం కోసం వీటిని సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఈ బ్యాంకులు ఎదుర్కొన్నటువంటి బ్యాంకింగ్ రంగ సవాల్లో ఇంకోటి ఏంటంటే సున్నిత రంగాలకి రుణాలు ఇవ్వడం. మనకి సున్నిత రుణాలు ఏంటంటే మనకి వ్యక్తిగత రుణాలు ఇవ్వడం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలు ఇవ్వడం. ఈ రియల్ ఎస్టేట్, వ్యక్తిగత రంగాలు అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే వ్యక్తిగత రుణాలు ఇచ్చేటప్పటికి వాడు అవసరానికంటే వేరే దానికి ఉపయోగించడానికి అవకాశం, సో వాడు తిరిగి చెల్లించలేకపోవచ్చు. ఆ విధంగా కూడా ఎన్పిఎల్ అనేవి పెరుగుతాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎప్పుడు దెబ్బతింటుందో చెప్పలేము. సో అటువంటి వాటికి ఇటువంటి సున్నితమైన అంశాలకి రుణాలు ఇవ్వడం ద్వారా కూడా బ్యాంకింగ్ రంగాలు అనేవి సవాళ్ళు అనేవి ఎదుర్కొంటూ ఉన్నాయి. అదేవిధంగా విదేశీ బ్యాంకులు, ఈ విదేశీ బ్యాంకులు అనేవి ఏం చేస్తున్నాయంటే ఇవి బాగా లాభాలు వచ్చేటటువంటి ప్రాంతాల్లో, అంటే పట్టణ ప్రాంతాలకే, మెట్రో నగరాలు ఇటువంటి వాటికే ఈ విదేశీ బ్యాంకులు అనేవి పరిమితం అవడం అనేది జరిగింది. సో వీటిని కూడా కొంత పరిశీలన చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి శాఖలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు అనేవి తీసుకోవాలి.
ఇది మనకి ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి సవాళ్ళు అనేవి ఏమున్నాయి, బ్యాంకింగ్ రంగం యొక్క సవాళ్ళు అనేవి ఏమున్నాయి అనేటువంటి అంశాల్ని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈ ఎన్పిఏకి సంబంధించి ఇక్కడ తక్కువే చెప్పుకున్నాం, పూర్తి స్థాయిలో దీని గురించి సపరేట్గా మనం క్లాస్ అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశం బ్యాంకింగ్ రంగం యొక్క సవాళ్ళు అనేవి ఏమున్నాయనేటువంటి అంశాలని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.